వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి ఈ శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ శుభదినాన దేవుడు మనల్ని ప్రేమించాడన్న మాట మీరు నమ్ముతారా నమ్మరా? దేవుడు మనల్ని అందరినీ ప్రేమించాడు గనుకనే ఈ శుభదినాన సజీవులమై దేవుని సన్నిధిలో చేరి ఉన్నాం. చాలామంది శుభదినాన్ని చూడక ఈ దినము సజీవముగా లేక ఎంతోమంది ఎంతో దుఃఖంలో శాంతితో అలజడితో ఉంటూ ఉన్నారు. అయితే ఈరోజు మనం సజీవులు ఉన్నామంటే మన భక్తిని బట్టి, మన ప్రార్థనను బట్టి, మన నీతిని బట్టి, మన మంచితనాన్ని బట్టి, లేకుంటే మనకున్నటువంటి కండ బలమును బట్టి, లేకుంటే డబ్బును బట్టి, ఆస్తిపాస్తులను బట్టి, మనకున్న విద్య బుద్ధి ఉద్యోగాలను బట్టి కాదు ప్రియులారు. దేవుని యొక్క మహాకనికరమును బట్టి మనం సజీవులమై ఉన్నాం. ఈ శుభదినాన దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం. కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సంవత్సరంలో ఏమి దాగి ఉన్నదంట? నేను చదివే మాట జాగ్రత్తగా గమనించండి. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు. సంవత్సరానికే దేవుడు ఏం కలుగు చేశాడంట? దేవుని యొక్క దయా కిరీటమును ధరింపజేశాడంట. పిల్లలకి నూతన వస్త్రాలు మనం ధరించినట్లుగా, పెద్దలమైన మనము నూతన వస్త్రాలు ధరించుకున్నట్టుగా దేవుడు ఏం చేశాడంట? సంవత్సరానికే దయ అనేటువంటి కిరీటాన్ని ధరింపజేశాడు. అందుకు కాబట్టి మనకి 2026వ సంవత్సరాన్ని దేవుడు మనకిచ్చాడు. సంవత్సరం మీదనే దేవుడు దయ అనేటువంటి వస్త్రాన్ని, దయ అనేటువంటి కిరీటాన్ని, దయ అనేటువంటి దీవెనను, దయ అనేటువంటి జీవాన్ని దేవుడు ఇచ్చి ఉంటే మన మీదికి దేవుని యొక్క దయ వస్తుందా రాదు చెప్పండి? తప్పకుండా దేవుని యొక్క దయ మన మీదికి వస్తూ ఉన్నదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కింద మాట ఏమంటున్నా అంటే, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. దేవుని యొక్క జాడలు సారము వెదజల్లుచున్నట్టు. ఎక్కడున్నాయి దేవుని యొక్క జాడలు? మనకు ఎక్కడ కనబడుతున్నాయి? దేవుని యొక్క జాడ మనం చూడాలంటే ఇది దేవుని జాడే అని అనుకోవడానికి ఏముంచాడు మనకు దేవుడు చెప్పండి? ఎట్లా ఇది నిజంగా దేవుని జాడే అనడానికి గుర్తు ఏంటంటే, ఈ పరిశుద్ధ గ్రంథమే దేవుని యొక్క జాడలు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏమున్నాయి? దేవుని యొక్క ఆజ్ఞలు ఉన్నాయి. ఆయన ఏం చేయమంటున్నాడో, ఏం చేయొద్దంటున్నాడో, ఏది చెయ్యాలంటున్నాడో, కండిషన్గా ఏది ఆజ్ఞాపిస్తున్నాడో అవే దేవుని యొక్క జాడలు. దేవుని యొక్క ఆజ్ఞానుసారముగా మనం నడుచుకునుట వలన ఆ జాడల యొక్క సారమును మనం అనుభవిస్తామని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సంవత్సరం కోసం దేవుణ్ణి అడుగుతూ ఉంటే దేవుడు నాకు తెలియజేసినటువంటి మాటను బట్టి నాకు తెలియకుండానే నా కళ్ళంబడి నీళ్ళు వచ్చేసాయి ప్రియులారా. ఎందుకంటే దేవుడు లోకాన్ని ఇంత ప్రేమిస్తున్నాడా, ప్రజలను ఇంత ప్రేమిస్తున్నాడా అంటే, కొన్నిసార్లు మన పిల్లలు మన మాట వినలేదనుకోండి, మన ఇంటి వారే మన మాట వినలేదనుకోండి, ఏం చేస్తాం చెప్పండి? ఏదో మనం అనుకొని ఉంటాం, మన పిల్లలకి, కుమారునికో కుమార్తెకో ఫలానా వస్తువు కొనియాలని అనుకొని ఉంటాం. వాడు నీ మాట వినలేదు, వాడు నీకు ఎదురు తిరుగుతున్నాడు. లేక నీ కుమార్తె కూడా నీ మాట వినకుండా నీకు ఎదురు తిరుగుతూ ఉంటే నువ్వేమనుకుంటావో చెప్పు? చేయాలనుకున్నా చేయకుండా మానుకుంటావా లేదా? నీ కడుపులు పుట్టిన వాళ్ళే అయినా కూడా ఏమనుకుంటావు? అవసరం లేదు, నేనేమేమో అనుకుంటున్నా కానీ వీడేమో నా మాట వినేటట్టు లేడు, వీడేమో నా రూట్లో లేడు అనుకొని అనుకున్నటువంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టేస్తాం. అయితే దేవుడు ఒకవేళ దేవదూతలను చూసినట్టు మనల్ని కూడా చూస్తే
దేవదూతల్లోనే తప్పులు కనిపెడతాడు మన దేవుడు, అంత పరిశుద్ధుడు ఆయన. దేవదూతలకు మనలాగా ఇల్లు, పొలాలు, స్థలాలు, భోజనాలు, పనులు, పొలము, ఆ పని ఈ పని, ఆ వ్యక్తితో మాట్లాడాలి, ఆ పని చేయాలి, ఇవి చేయాలి, ఇక్కడ అన్యాయం చేయాలి, అక్కడ దొంగతనం చేయాలి, అక్కడ మోసం చేయాలి, అక్కడ దుర్భాషలు ఆడాలి, ఇలాంటివి ఏమీ ఉండవు ప్రియులారా. వాళ్ళ పని ఏంటి చెప్పండి? దేవదూతల పని ఏంటి? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రేయింబగళ్ళు స్తుతించే పని దేవదూతల పని. కానీ వారిలో కూడా దేవుడు దోషములు, అపరాధములు కనిపెడుతూ ఉన్నాడు. అంత పరిశుద్ధుడు మన దేవుడు. వారిలోనే తప్పులు కనిపెడితే మనలో తప్పులు కనిపెడతాడా? కనిపెట్టడా? లేదు లేదు. నేను వాళ్ళలాగా వీళ్ళలాగా కాదు, అసలు మా కుటుంబమే పర్ఫెక్ట్, మేమే పర్ఫెక్ట్, నా భార్య అట్లా కాదు, నా భర్త అట్లా కాదు, నా కుమారుడు అట్లా కాదు, నా కుమార్తె అట్లా కాదు, నా తల్లిదండ్రులు అలాంటి వారు కాదని చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు మాత్రం అన్నీ కనిపెడుతూ ఉంటాడు. కనిపెట్టిన ప్రతిసారి దేవునికి మన మీద కోపం వచ్చేటువంటి క్రియలు, కార్యాలు మనం చేస్తూ ఉంటాం. ప్రభుని నమ్ముకున్నాం, బాప్తిసం తీసుకున్నాం, బలలో చేయి వేస్తున్నాం, దేవుని ఆజ్ఞానుసారంగా జీవిస్తూ ఉన్నాము అని మనం అనుకుంటూ ఉన్నాం. అయినా కూడా మనలో దేవునికి లోపాలు, పాపాలు కనబడుతూ ఉంటాయి. కనబడినా కూడా దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆయన ప్రజల మీద దేవుడు జాలి పడుతూ ఉన్నాడు. జాలిపడి మరలా మరలా తన పిల్లల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమ అంత మిక్కుటముగా మన మీద ఉన్నదంట ప్రియులారు. అందుకని మనం పాపం చేసినా కూడా పాపాన్ని పక్కన పెట్టి, ఆయనకు ఎదురు తిరిగినా కూడా దాన్ని పక్కన పెట్టి, సాతానుకు చోటు ఇచ్చినా కూడా దాన్ని కూడా పక్కన పెట్టేసి, మనం 10 పొరపాట్లు చేసినా కూడా ఏదైనా ఒక మంచి పని చేసి ఉంటాం, దేవునికి ఇష్టమైనది ఒకటి చేసి ఉంటాం. దేవుడు ఏం చేస్తా అంటే తెలుసా? ఈ 10 పక్కన పడేసి, నా కుమార్తె ఇలాంటి మంచి పని చేసింది, నా కుమారుడు ఇలాంటి మంచి పని చేశాడు కాబట్టి నా కుమారుని క్షమించాల్సిందే, నా కుమార్తెను కూడా నేను క్షమించాల్సిందే అని వీటిని పక్కన పెట్టేసి ఒక్క మంచి పని చేసినటువంటి మనల్ని దేవుడు ప్రేమతో జాలిపడి ఆ తప్పులన్నీ క్షమించి, ఇంత మంచి పని చేశాడు కదా నా కుమారుడు, ఇంత మంచి పని చేసింది కదా నా కుమార్తె అని ఆ ఒక్కదాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఈ 10 తప్పుల్ని దేవుడు విడిచిపెడుతున్నాడంట ప్రియులారు. మనం ఏం చేస్తాం చెప్పండి? 10 తప్పులు కాకుండా 10 మంచి పనులు మన పట్ల ఎవరైనా, మన ఇరుగు పొరుగు వారు, మన బంధువులు, మన రక్త సంబంధికులు ఎవరైనా చేశారనుకోండి, 10 మంచి పనులు, ఒక్కటి ఏదైనా పొరపాటు చేశారనుకోండి, మనం ఏం చేస్తాం? ఆ ఒక్క పొరపాటునే పట్టుకుంటాం కదా, అది మన బుద్ధి. ఒక్క పొరపాటునే పట్టుకొని 10 మంచి పనులన్నిటిని కూడా భూస్థాపన చేసి పడేస్తాం. దేవునికి మనకు అది తేడా. మన దేవుడు అంతగా మనల్ని ప్రేమిస్తాడు, అంతగా మనల్ని క్షమిస్తూ ఉన్నాడు, అంతగా మనల్ని దీవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మన మాట మన నోటికి రాకముందే మనం ఏమైనామో కూడా దేవునికి తెలుసు. మనం ఏం ప్రార్థన చేస్తామో తెలుసు, ఏమి హృదయంలో తలుస్తూ ఉన్నామో కూడా దేవునికి బాగా తెలుసు. కాబట్టి దేవుడు ఎందుకు ఆయన స్వరూపంలో మనల్ని చేసుకున్నాడు చెప్పండి? ఎవరి స్వరూపంలో మనల్ని పుట్టించాడు దేవుడు? ఆయన స్వరూపంలో చేసుకున్నాడు. ఆయనలాగా మనం ఉండాలని, ఆయనలాగా మాట్లాడాలని, ఆయనలాగా నీతిగా ఉండాలని, ఆయనలాగా ప్రేమ కలిగి ఉండాలని, ఆయన వంటి సహనము కలిగి ఉండాలని, ఆయన వంటి త్యాగము కలిగి ఉండాలని, ఆయన వంటి ఓర్చుకునే స్వభావం మనం కలిగి ఉండాలని దేవుడు ఆయన స్వరూపంలో మనల్ని తయారు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. భయపడే వాళ్ళు ఎట్లా భయపడాలంట? ఎవడు నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టి ఉంచుచున్నాను. దేవుని మాట వినగానే ఏం చేయాలా? వణుకుతూ ఉండాలంట. అమ్మో దేవుడు ఇట్లా చెప్పాడా, అమ్మో దేవుడు ఈ మాట అన్నాడా, ఈ దేవుని మాట విని వణుకుతూ ఉండాలి. వారినే దేవుడు దృష్టి ఉంచుతున్నానని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో చేరిన మనందరి మీద దేవుని యొక్క కనికరము ఉండునుగాక.
దేవుని యొక్క దయ విస్తారముగా మన మీద కుమ్మరించబడనుగాక. దేవుని సన్నిధిలో చేరిన మనందరి హృదయ కోరికలు దేవుడు తీర్చునుగాక. అడుగు వాటి కంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికమైన ఆశీర్వాదములు సమృద్ధిగా మనమందరము అనుభవించదుముగాక. ప్రతి విధమైనటువంటి పాప శాప సంబంధమైన క్రియలన్నీ కూడా కాల్చబడనుగాక. అబద్ధమాడే ఆత్మ, దొంగతనం చేసే ఆత్మ, మోసం చేసే ఆత్మ, గొడవలు చేసే ఆత్మ, దుర్భాషలాడే ఆత్మ, ప్రతి విధమైన కీడు కలిగించే ఆత్మ యేసుక్రీస్తు నామములో ఇప్పుడే నశించునుగాక. క్రొత్త నూతన సంవత్సరంలో నూతనమైన స్వభావముతో మీరందరూ అలంకరించబడుదురుగాక. దేవుని యొక్క శ్రేష్టమైన సుగుణాలతో మీరు నింపబడుదురుగాక. గడిచిన సంవత్సరాల్లో దేవునికి వ్యతిరేకంగా మీరు ఎన్ని చేసినా ఈ నూతన సంవత్సరంలో దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు కంట్రోల్ చేయబోతున్నాడు. దేవుని కొరకు సాక్షులుగా నిలబెట్టబోతున్నాడు. ఈ నూతన సంవత్సరంలో దేవునికి మహిమ తెచ్చే పాత్రగానే మీరు ఉంటారు. అంతే. ఏ విషయంలో కూడా అపవాదికి చోటు ఇవ్వకుండా. ఒకవేళ మీరు అంతరంగంలో పాపం చేస్తూ ఉంటే, పొరపాటు చేస్తూ ఉంటే, మోసపూరితమైన క్రియలు మీరు చేస్తూ ఉంటే, ఈ శుభదినాన పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని గద్దిస్తూ ఉన్నాడు, మిమ్మల్ని ఒప్పిస్తూ ఉన్నాడు, మిమ్మల్ని క్షమాపణ చెప్పమని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. పశ్చాత్తాప హృదయంతో ఎవరు నిండిపోతారో, పశ్చాత్తాపంతో మీరు తప్పులు ఎప్పుడు ఒప్పుకుంటారో అప్పుడే మీ జీవితాల్లో నూతనమైన కార్యాలు ప్రారంభం చేస్తాడు దేవుడు వెంటనే. కాబట్టి శుభదినాన దేవుడు ఇచ్చినటువంటి మాట ప్రకారం దేవుని యొక్క దయను, కనికరాన్ని, కృపను, ఆశీర్వాదాన్ని పొందుకొని దేవునికి మహిమ తెచ్చే వారముగా ఈ నూతన సంవత్సరంలో మనం జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.